'దురంధర్' 214 మినిట్స్ అంటే 3 అవర్స్ 34 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాక ఇక ట్రైలర్ చూసి ఈగర్‌గానే వెయిట్ చేశా ఈ మూవీ కోసం ఎప్పుడెప్పుడు చూద్దామని. ఇక ఈ వీక్ అన్ని ఓటీటీ అండ్ థియేటర్ రివ్యూస్‌ని మాక్సిమం కవర్ చేశానండి. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అలా అక్కడే ఆగిపోయిన సబ్స్క్రైబర్ కౌంట్ కొంచెం పెరుగుతుంది. అలాగే మీకు అప్డేట్స్ కూడా ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తాయండి. ఇక 'ఉరి' డైరెక్టర్ అయిన ఆదిత్యధర్ గారు ఈ 'దురంధర్' సినిమాకి రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. మూవీ చూసాక నాకైతే నచ్చలేదండి. అసలు స్పై ఫిల్మ్ చూసినట్టే లేదు. ఎక్కడ టెన్షన్ గాని, పాకిస్తాన్‌లో ఉన్నామన్న భయం లేదు. పోనీ దేశభక్తి అయినా ఉందంటే అది లేదు. పోనీ పెద్ద డ్రామా ఉందంటే అది లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంత సేపు స్పెండ్ చేసి అన్ని విషయాలు చెప్పడం అవసరమా? ఈజీగా చాలా సీన్స్‌ని ట్రిమ్ చేసి ఉండొచ్చు. హీరోయిన్ లవ్ ట్రాకు, ఆ సెకండ్ హాఫ్‌లో ఐటెమ్ సాంగ్ ఇలాంటివన్నీ. 3:30 గంటలు థియేటర్‌లో కూర్చోవడం నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా ఎంజాయ్ చేస్తా. అలాగే 8, 9 అవర్స్ వెబ్ సీరీస్ కూడా ఓటీటీలో చూడడం సింగిల్ సిట్టింగ్‌లో చూసేస్తా. కానీ ఈ సినిమాలో 8 చాప్టర్స్‌గా చూపించారు. అవి ముందు ముందు చెప్తా ఎలా ఉన్నాయనేవి. ఎన్నో వెబ్ సీరీస్‌లు చూసిన ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఇది 8 చాప్టర్స్‌ని 8 ఎపిసోడ్స్‌గా వచ్చినా సరే యావరేజ్ అవుద్దనే అనిపించింది. రొటీన్ డ్రామా అనేలానే ఉంది లోపలంతా. స్టార్టింగ్ ఫ్లైట్ హైజాక్ సీను, అప్పుడు చంపడం చూసి ఏదో సరైన సినిమా 3:30 గంటలు హ్యాపీగా చూడొచ్చనుకున్నా. ముందు రియల్ ఈవెంట్స్ కదా! బావుంటుందేమో అని. ఇన్‌ఫాక్ట్ ఒక గంట బానే వెళ్ళింది. నిజంగా పాకిస్తాన్‌లోనే ఉన్నట్టు ఆ సెటప్‌తో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్‌తో ఇక గంట గడిచిన తర్వాత ఎప్పుడైతే హీరోయిన్ ఎంటర్ అయిందో అక్కడి నుండి సరిగ్గా 2 అవర్స్ అయిన తర్వాత వచ్చిన ఇంటర్వల్‌కే నీరసం తెప్పించింది. సెకండ్ హాఫ్ మధ్యలో 2 ఫైట్‌లు తప్ప ఎక్కడా పెద్ద హైప్ ఇవ్వలేదు. అసలు ఎంగేజింగ్‌గానే లేదు. ఏదో మూవీ అలా వెళ్తుంది నేను కూర్చున్నా. నా ముందు కూర్చున్న ఒక నలుగురైతే సెకండ్ హాఫ్ మధ్యలోనే వెళ్ళిపోయారు. ఎక్స్‌పీరియన్స్ కూడా ఏదో 3:30 గంటలు చూసినట్టు లేదు. ఎప్పుడో సూర్యుడు ఉదయించక ముందే పనిలోకి వెళ్తే సూర్యుడు అస్తమించిన తర్వాత బయటకొచ్చినట్టుంది. ఒక మాట చెప్తా. హీరో ఎవరో ఐడెంటిటీ రివీల్ చేయకుండా విలన్ దగ్గరికి వెళ్లి, విలన్ మనుషుల్లో ఒకడిగా కలిసిపోయి, లాస్ట్‌కి విలన్‌ని చంపడం. ఇది ఎన్ని సినిమాల్లో చూడలేదు. దీనికి పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్‌నే ఉండాలా? అలానే చూపించారు మరిక్కడ. అంటే సరైన డ్రామాను కూడా క్రియేట్ చేయలేదు ఆ వరల్డ్ బిల్డింగ్‌లో కూడా. పాకిస్తాన్‌లో స్పైగా వెళ్ళాడంటే అట్‌లీస్ట్ గజ గజ వణికే సీన్‌లుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'గోపీచంద్' గారి 'సాహసం' ఎప్పుడో వచ్చిన మూవీ. కానీ అందులో పాకిస్తాన్ వాళ్ళు ఎంత భయపడతారు అది కూడా లేదిక్కడ. చంపడం మాత్రం చాలా క్రూరంగా ఉంటాయి. 'ఫైనల్ డెస్టినేషన్' మూవీస్ గుర్తుకొస్తాయి. అంత వైలెన్స్ అండ్ హిందీలో వల్గర్ వర్డ్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అస్సలు చూడలేం. కానీ అన్ని డెత్స్ రియలిస్టిక్‌గా పెట్టినా సరే భయం వేయలేదు నాకెందుకో. హీరో అక్కడ వాళ్ళలో కలిసి వాళ్ళతో పని చేసేదే ఉంది. ఇంకా దేశం కోసం ఎమోషన్ కానీ డ్రామా ఎక్కడుంది సినిమాలో? నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అంట. 19 మార్చ్ 2026లో సెకండ్ పార్ట్ రిలీజ్ అనమాట. అంటే ఇంకో 3 ½ మంత్స్‌లో. చిన్న టీజర్ కూడా వేశారు లాస్ట్‌లో. అస్సలు ఇంట్రెస్ట్ కలగలేదు నాకైతే. అజయ్ సాన్యాల్‌గా మాధవన్ గారు ఎందుకున్నారో తెలీదు అన్నట్టుగా ఉంటుంది. ఒక స్పైకి ట్రైనింగ్ ఇచ్చినట్టు కూడా చూపించరు. బీజీఎం అసలు గుర్తుంచుకునేంత బీజీఎంలే లేవు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సూపర్ ఉంది సినిమాటోగ్రఫీ. 'నాన్న' మూవీలో చిన్న పాప చేసింది కదా! విక్రమ్ గారి 'నాన్న' మూవీలో. తను ఇందులో హీరోయిన్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు చాప్టర్ వైస్ వినండి. లేదంటే లాస్ట్‌లో రేటింగ్ స్కిప్ చేసుకోండి. చాప్టర్ 1 ది ప్రైజ్ ఆఫ్ పీస్. 30th డిసెంబర్ 1999 కందహార్ ఎయిర్‌పోర్ట్‌లో ఉంటుంది. 2001 ఇండియన్ పార్లమెంట్ అటాక్, ఫ్లైట్ హైజాక్ అండ్ అటాక్‌ని కవర్ చేసింది. చాప్టర్ 2 స్ట్రేంజర్ ఇన్ ద ల్యాండ్ ఈస్ షాడోస్. 2004లో ఉంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ టార్కుమ్ నుండి హీరో ప్రవేశిస్తాడు. పాకిస్తాన్‌లో కరాచీ. హీరో లోపలికి ఎంటర్ అయ్యి సెటిల్ అవ్వడం. చాప్టర్ 3 ది బాస్టర్డ్ కింగ్ ఆఫ్ లయారీ. పెళ్లిలో ఫైట్ సీన్ ఉంటుంది. ఊపిరి బిగపట్టుకొని చూశాను. బావుంది ఫైట్ సీను. పెద్ద గ్యాంగ్‌స్టర్ అయిన రెహమాన్ బలోచ్ అలియాస్ రెహమాన్ డకాయిట్ యొక్క కొడుకుని చంపేస్తే ఆ సిట్యుయేషన్‌ని యూజ్ చేసుకొని ఎలా రెహమాన్ డకాయిట్ గ్యాంగ్‌లో హీరో చేరాడనేది ఇక్కడ ఒక ఫైట్ ఉంటుంది. ఫైనల్ డెస్టినేషన్ గుర్తొచ్చింది. చాప్టర్ 4 బుల్లెట్స్ అండ్ రోజెస్ 2007లో ఉంటుంది. ఇక పాలిటిక్స్ అండ్ లవ్ స్టోరీ మొదలయ్యేది ఇక్కడే. అలాగే ఇక్బాల్ ఎంట్రీ కూడా. ఇక్కడ నుండే మూవీ ఫ్లో అవ్వడం స్టార్ట్ అయింది. టూ మెనీ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్. చాప్టర్ 5 ది జిన్. సంజయ్ దత్ గారి ఎంట్రీ స్పెషల్ రోల్. ఎస్‌పీ చౌదరి అస్లంగా. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అవుతూనే ఉంటారు. ఇంకా డెకాయిట్ సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఈ చాప్టర్‌లో. చాప్టర్ 6 ది డెవిల్స్ గార్డియన్. ట్రైలర్‌లో చూపిస్తారు కదా! ఒక హిందుస్థానీకి ఒళ్ళంతా గుచ్చి నరకయాతన చూపించడం. అది ఇక్కడే. ఈ చాప్టర్‌లో డెకాయిట్ ఎలా కాపాడాడు అన్నది ఈ సీన్ బావుంది. చాప్టర్ 7 ది బటర్‌ఫ్లై ఎఫెక్ట్. ఇందులోనే 26/11 తాజ్ హోటల్ దాడుల్లో కసబ్‌ని చూపిస్తారు. యాక్చువల్ రికార్డింగ్స్‌ని వాళ్ళు మాట్లాడుకున్న కాన్వర్సేషన్స్‌ని స్క్రీన్ మీద ఏస్తారు. ఇక ఫైనల్ చాప్టర్ హెడ్ టు బ్రోటస్. కొంచెం ఏమీ ఎరగని అమాయకుడిలాగా హీరో యాక్టింగ్ చేసి నెక్స్ట్ పార్ట్ అంటూ ఎండింగ్. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఆ పాకిస్తాన్‌గా ఉన్నట్టు ఆ రియలిస్టిక్ వరల్డ్ బిల్డింగ్ అండ్ సెటప్ సూపర్‌గా ఉండే సినిమాటోగ్రఫీ ఇంకా రణవీర్ సింగ్ గారి యాక్టింగ్ కోసం చూడలేదు తప్ప స్టార్టింగ్ కాసేపు బాగుంది మూవీ. ఇంకా మిగతా సినిమాలో స్పై ఎలిమెంట్స్ లేవు, దేశభక్తి లేదు, సరైన బీజీఎం లేదు, ఎమోషన్స్ అసలు లేవు. గుడ్ స్టార్ట్ బట్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ విత్ అన్‌ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.25 అండ్ 2.5 మధ్యలో ఇవ్వచ్చు. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.